హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేను బాగున్నానండి. ప్రతి సంవత్సరం మేము రైతుల దగ్గర ఇలా పైనాపిల్ తీసుకుంటామండి. చూసారా, ఈ రికార్డ్ చూసారండి? ఇందులోన రైతుల దగ్గర ఎన్ని పళ్ళు ఎన్ని కాయలు తీసుకున్నాం అనేది ప్రతిదీ రాసుకుంటామండి. వాళ్ళు వెళ్ళాల్సిన అమౌంట్ ఎంత ఏటనేది ప్రతిదీ మెన్షన్ చేస్తామండి. ఎందుకంటే ఇలా రాసుకోకపోతే కొంచెం తలనొప్పి అండి. ఎందుకంటే ఒకరు ఇద్దరు ఉండరండి రైతులు. మా తోటి రైతులు చాలామంది ఉంటారు. వాళ్ళని న్యాయం చేయాలంటే కరెక్ట్‌గా రికార్డులో రాసుకొని వాళ్ళు వెళ్ళాల్సిన అమౌంట్ ఏటనేది ప్రతీదీ మేము వివరంగా ఇలా రాసుకుంటామండి. చూసారండి పైనాపిల్లు. ఎక్కువగా ఈ పైనాపిల్ విజయనగరం, వైజాగ్, రాజమండ్రి, అలాగే విజయవాడ, హైదరాబాద్, చిత్తూరు ఇలా బయట పంపిస్తున్నామండి ఈ పైనాపిల్లు. రాంచీ కూడా, కలకత్తా ఈ ఏరియా కూడా వెళ్ళిపోతాయండి ఈ పైనాపిల్లు. ఎందుకంటే మేము సొంతంగా పండించుకొని మా పళ్ళు మరియు అలాగే రైతుల దగ్గర, మా తోటి రైతుల దగ్గర తీసుకున్న ఈ పైనాపిల్ పండు అనేది తీసుకొని మేము సొంతగా ఇలాగా ఊర్లో ఉండి ఇలా వ్యాపారం చేసుకుంటున్నాము. ఈ అడ్రస్ వచ్చేసరికి పార్వతీపురం, మన్యం జిల్లా, సీతంపేట మండలం, గిరిజన ప్రాంతంలో మేము ఉన్నామండి. అలాగే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రతి గ్రామంలోనే మేమే పైనాపిల్ తీసుకొని బయటకు పంపిస్తున్నామండి. రోజుకి 2-3 బళ్ళు ఇలా బయటకు పంపిస్తున్నామండి. ఎందుకంటే ముందుగానే మేము ముందు రోజు ఫోన్ చేసి రైతుల దగ్గర కొయ్యమని చెప్పేసి తర్వాత రోజు ఇలా మేము లోడ్ చేసి బయట పంపిస్తున్నామండి. చూసారా, ఇతనే మా తమ్ముడండి. ఇతను నేను ఇలాగా ప్రతి సంవత్సరం మేమే వ్యాపారం చేస్తుంటాము. చూసారండి వెహికల్ మీద పళ్ళు. చూసారా, ఈ కార్డులు ఎందుకు కొడుతున్నామంటే అలా కొట్టడం వల్ల ఎక్కువగా బండిలో పళ్ళు పడతాయండి. ఈ కార్డులు పొడవుగా ఉంటే కొంచెం తక్కువ పడే అవకాశం ఉంటాయండి. అందుకనే మేము ఇలాగా నీట్గా పేర్ చేసుకొని చక్కగా డెలివరీ చేస్తామండి. చూసారా, పెరుపు కూడా ఎంత చక్కగా ఉంది కదా ఫ్రెండ్. చూడండి, ఇలా వంపేసుకొని నీట్గా పేరుస్తామండి. ఇటువంటి పళ్ళు డ్యామేజ్ అవ్వనివ్వకుండా జాగ్రత్త మేము భద్రపరుచుకుంటామండి. చూసారా, మేము ఇలా రికార్డ్ రాసుకుంటామండి. రాసుకున్న తర్వాత ఏం చేస్తామంటే రైతులు వెళ్ళాల్సిన అమౌంట్ ఏంటనేది ఆ బుక్ చూసి ఆ రికార్డులో ఉన్నవి క్యాలిక్యులేట్ చేసుకొని వెళ్ళాల్సిన రైతుల అమౌంట్ ఇలా మేము ఇచ్చి బయట మేము బళ్ళు పంపిస్తుంటామండి. మీరు ఎవరికైనా ఈ పైనాపిల్ కావాలంటే నేను నా డిస్క్రిప్షన్‌లో నంబర్ ఇస్తాను, ఫోన్ చేయొచ్చండి. ఇందులోన 2-3 రకాలుగా మేము కొనుక్కోవచ్చండి. మీరు అమౌంట్ పంపించినా మేము కొనేసి పంపిస్తాము. లేని పక్షంలో మీరు కొని పంపించండి అంటే మేము కొని పంపిస్తాము. కాకపోతే ఏంటంటే అడ్వాన్స్ మాత్రం ముందు కొట్టాలండి. లేని పక్షంలోన చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందండి. ఎందుకంటే ఇంతకు ముందు మేము 2-3 సార్లు ఇలాగే పంపించాము. బయటోళ్ళు ఏం చేస్తున్నారంటే అందుని అనట్లేదు. కొంతమంది ఏం చేస్తారంటే చాలామంది సవకర్లు ఒక 2 బళ్ళు పంపిస్తే ఏమో ఒక బండి పంపిస్తారు. మరొక బండి ఉంచేయడం అలాంటివి చేస్తుంటారండి. మేము కూడా రైతుల నుంచి రొటేషన్ చేసుకోవాలి కదండీ వ్యాపారం. కొంచెం అర్థం చేసుకోగలరు. చూసారండి, ఇటువంటి బాలేని పళ్ళని మేము సైడ్‌కి పడేస్తామండి. చూసారు, చిన్న కన్నం ఉండేది. ఇందులో ఉన్న ప్రతీది మేము గ్రేడ్ చేసుకొని పంపిస్తున్నామండి. ఇందాక చెప్పాను కదండీ, బండి ఉంచేయడం అంటే బండి ఉంచేయడం కాదండి. ఒక బండి తాలూకా అమౌంటు ఉంచేసి మరో బండికి ఇస్తారండి అమౌంటు. అలా చేయడం వల్ల చాలా మేము ఇబ్బంది పడతామండి. అందుకనే మేము రైతుల నుంచి రొటేషన్ చేసుకోవాలి గనక మీకు నమ్మకం కలగకపోతే మా దగ్గరుండి మా ఆధీనం నుంచి రైతుల దగ్గర నుంచి కొనుక్కోవచ్చండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం మేము వ్యాపారం చేస్తాం గనక మా పరిధిలో మా రైతులు మేము ఎప్పుడూ వీళ్ళతోనే ఉంటాము. చూసారా కదా ఫ్రెండ్స్, ఈ పైనాపిల్లు చక్కగా పేర్పించుకొని మేము బయటికి పంపిస్తామండి. లేని పక్షంలోన డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందండి. అందుకని ఏంటంటే చక్కగా పేర్పు పెట్టుకొని ఇవన్నీ పైనాపిల్ చూసారు కదండి, వరుసగా ఉన్నాయి. అవన్నీ చక్కగా పేర్పించిన తర్వాత బయట డెలివరీ చేస్తామండి. ఎందుకంటే మధ్య మధ్యలో ఏవైనా గుతుకులు ఉన్నా సరే ఎటువంటి కాయలు పడనివ్వకుండా జాగ్రత్తగా కూలి వాళ్ళు పెట్టేసి ఇలా భద్రపరుస్తాము. ఓకేనండి. చూసారా పైనాపిల్? ఓకేనా ఫ్రెండ్? మీరు సైడ్ నుంచి చూపిస్తాను చూడండి. పెరుపు కూడా ఎలా ఉంది, చక్కగా ఉంది కదా ఫ్రెండ్. చూసారండి, గ్రేడ్ చేసిన పళ్ళు అండి ఇది. చక్కగా ఎంతో నమ్మకంగానే బయట కూడా డెలివరీ చేస్తామండి కావలసిన వ్యక్తికి. ఎందుకంటే నమ్మకమే జీవితం కదా ఫ్రెండ్స్. అలాగే గత సంవత్సరం కూడా దగ్గరికి 6 లక్షలు ఉండిపోయిందండి. అంటే 10 బళ్ళు పంపిస్తే ఏమో
ఒక 3 బళ్ళకి 4 బళ్ళకి డబ్బులు ఇచ్చారండి. మిగతాదేమో డబ్బులు ఇవ్వలేదండి. దగ్గరగా 6 లక్షలు ఉండిపోయింది. ఈ రికార్డులో కూడా అలాగే ఉంది. చాలామంది మోసం చేస్తారు. అలాగని అందరికీ అనట్లేదండి. మేము నమ్మకంగా ప్రతిదీ మేము పంపిస్తామండి. కొందరు ఏం చేస్తారంటే రైతుల దగ్గర నుంచి మేము కూడా రొటేషన్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. ఏం చేస్తాం తర్వాత ఇస్తామని చెప్పేసి కొందరేమో సగం అడ్వాన్స్ కొట్టేసేమో ఇలా ఎగ్గొడుతున్నారు. చాలా బాధాకరమైన విషయం కదా ఫ్రెండ్. చూడండి మేము కూడా ఎంతో నమ్మకంగా చక్కని పళ్ళు పంపిస్తామండి. కాకపోతే చాలా మమ్మల్ని మోసం చేస్తారండి. చిన్న వయసులోనే చాలా కష్టాలు, అవకదొడుకులు ఎన్నో అనుభవించి వచ్చామండి. చూసారా ఫ్రెండ్స్, ఎలా చక్కగా పేరుస్తున్నామండి. మేము ఎంతో నమ్మకంగా పంపిస్తున్నాం ఫ్రెండ్స్. ఎటువంటి మేము మోసాలు అయితే చేయము, కానీ మేమే మోసపోతున్నాం ఫ్రెండ్. ఎందుకంటే వాళ్ళని ఒక 5 సంవత్సరాల వరకు సక్రమంగానే డబ్బులు అవన్నీ ఇస్తారు. తర్వాత ఒక 5 బళ్ళు పంపిస్తే 3 బళ్ళు డబ్బులు ఇస్తారు. ఒక 2 బళ్ళు ఏమో అలా ఉంచేయడం చాలామంది చేస్తున్నారండి. అలా చేసి మోసపూరితం చాలా పాల్పడుతున్నారు. ఇది కరెక్ట్ కాదండి. కొంచెం న్యాయంగా ఆలోచించండి ఫ్రెండ్స్ మీరు కూడా. ఎందుకంటే కష్టపడితేనే కదా ఈ రోజుల్లోనే ఫుడ్ దొరికేది. ఇలా మోసం చేయబట్టి కూడా మంచోళ్ళని కూడా మేము ఎవరిని మంచోళ్ళో ఎవరు చెడ్డోళ్ళో మేము నమ్మలేకపోతున్నాం ఫ్రెండ్. నేనేమో వెహికల్ మీద చక్కగా ఎన్ని కాయలు తెస్తున్నారు, మంచిగా పేరుపనిస్తున్నాను. అలాగే మా తమ్ముడు లోపల కాయలన్నీ లెక్క పెట్టేసుకొని రైతుల దగ్గర నుంచి తీసుకుంటున్నాము. చూపిస్తాను మా తమ్ముడు ఎంత చెమట పడి ఇంటి లోపల లెక్క పెడుతున్నారు. చూసారా చెమట తుడుచుకుంటున్నాడు. చూసారండి మా కష్టాలు. ఎవరో పనులు పెట్టేసుకొని ఈ పళ్ళు క్యాలిక్యులేట్ చేయడానికి పెడదామన్నా సరే మోసపూరితమయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ఏంటంటే మా తమ్ముడి చేత ఇలా క్యాలిక్యులేట్ చేసి నేను నోట్ చేసుకుంటున్నాను. ఇలా తీసుకొని మేము సక్రమంగాన బయట కావలసిన వ్యక్తికి డెలివరీ చేస్తామండి. ఒక నమ్మకంగా. చూసండి ఎంత మంచి పళ్ళు అండి. చూసారా మా తమ్ముడేమో మరోవైపు బాలేని పళ్ళన్నీ పక్కన పెట్టేశాడు. మా తమ్ముడు పళ్ళని లెక్కపెట్టి బతుకు జీవుడా అన్నట్టు ఆలోచిస్తున్నాడు మా తమ్ముడు. చూసారా ఎంత చెమటతున్నా సరే మరి ఇవన్నీ పట్టించుకుంటే పని కాదని చెప్పేసి ఇలా ఇంటి లోపల క్యాలిక్యులేట్ చేస్తున్నామండి రైతులు తెచ్చిన పళ్ళు. ఇలా లెక్కేసిన పళ్ళన్నీ సంచులు వేసుకొని డైరెక్ట్ ఇలా వ్యాన్లో పడేస్తామండి. పెట్టిన తర్వాత నీటి పెరిపేస్తామండి. చూడండి మా తమ్ముడు ఇలా లెక్కేస్తున్నారండి పళ్ళన్నీ. ఈ రెండేసి తీస్తున్నారు కదండి. చూసారా 2 తీస్తున్నారు కదండి. 2 లెక్క కారణం ఏంటంటే 50 అయితే 100, అది 100 అవుతే 200 అలా 2 లెక్క పెడతామండి. ఎందుకంటే ఒక్కొక్కటి లెక్క పెడితే కొంచెం కష్టం అవుతామా కదండి. చూసారా మంచి పళ్ళు చూపిస్తున్నాడు మా తమ్ముడు. డైలీ మాకు ఇలాగా పళ్ళు కొనేసి రైతుల దగ్గర నుంచి మేము బయట పంపిస్తామండి. ఈ రోజుకి 4 బళ్ళు వెళ్ళాయండి. ఎందుకంటే కొన్నిసార్లు పెద్ద బళ్ళు వస్తాయి, చిన్న బళ్ళు వస్తాయి. కానీ పెద్ద బళ్ళు వచ్చినా చిన్న బళ్ళు వచ్చినా సరే ఒక్క బండి డబ్బులు పోయిందంటే చాలా కష్టం అండి. మా తమ్ముడు చూసారా బాగా అలసిపోయాడు. చూసారండి ఈ లెక్కేసిన పళ్ళన్నీ ఇతను సంచిలో వేస్తున్నారు కదా. ఇలాగా లెక్కేసిన పళ్ళన్నీ వెంటనే వ్యాన్లోకి లోడ్ చేస్తామండి. లేని పక్షంలోనే కన్ఫ్యూజ్ అవుతాము. నేను చూపిస్తాను. చూసారా మా తమ్ముడు లెక్కేసిన పళ్ళన్నీ ఇలా సంచిలో వేసుకొని వ్యాన్లో వేసేస్తారు. చూడండి చూపిస్తాను మీకు. అదండి ఇలాగ ఎక్కించిన వెంటనే పేరు పోల్ని ఇలా లోడింగ్ చేసి పంపించేస్తాం.